రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధపడుతోంది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో తెలంగాణ పవర్ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజల పన్నులు సొమ్ములతో ఏర్పాటైన కరెంటు సరఫరా వ్యవస్థలను బేరానికి పెట్టి ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను అదానీ గ్రూప్నకు అప్పగించబోతోంది. సాక్షాత్తు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో వెల్లడించారు. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలుపై అదానీ గ్రూప్తో చర్చించగా వారు సమ్మతించినట్లు తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్లీ అదే విషయాన్ని చెప్పారు. పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించామని స్పష్టం చేశారు. పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చారని అదానీ కంపెనీని కోరామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది విద్యుత్ ప్రైవేటీకరణకు ఆరంభం మాత్రమేనని, క్రమంగా హైదరాబాద్ నగరం ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను అదానీ గ్రూపునకు కట్టబెట్టాలి అన్నది రేవంత్ సర్కారు కుట్ర అని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉరితాళ్లు బిగియడం ఖాయమని, కరెంటు కావాలన్నా కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు వినియోగదారులు మోకరించాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పాత బస్తీతో మొదలుపెట్టి రాష్ట్రమంతా విడతల వారీగా ట్రాన్స్కో, జెన్కోలను అదానీ చేతిలో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.